ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమ ఆస్తుల అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు భూ నిర్వాసితులు తెలిపారు. 100 ఏళ్ల సిమెంట్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించిన పరిశ్రమ 2.5 దశాబ్దాల క్రితం నష్టాల సాకు చూపించి మూసివేశారని కార్మికులు ఆరోపించారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. రాజకీయ పార్టీల నేతలు పరిశ్రమ సందర్శించి ప్రైవేటు పరం కాకుండా చూస్తామని హామీలు ఇస్తున్నారని, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరిస్తోందని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వరప్రదాయనిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయి దాదాపు 2.5 దశాబ్దాలు గడిచింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అక్కడున్న సీసీఐకి సంబంధించిన ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన టెండర్లను పిలవడం జరిగింది. అయితే ఖచ్చితంగా పునఃప్రారంభించాలి, పునరుద్ధరణ చేపట్టాలి, సిమెంట్ పరిశ్రమ మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతున్న తరుణంలో టెండర్లను పిలవడం అనేది ఖచ్చితంగా అడ్డుకుంటాము, ఆస్తులను అమ్మనివ్వము, మళ్ళీ ప్రారంభించాలని ఎంప్లాయీస్ యూనియన్ సీసీఐకి సంబంధించిన నిర్వాసితులు వీళ్ళంతా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు చెప్పండి, ఏం డిమాండ్? అసలు టెండర్లు పిలిచారు, చాలా సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా పర్యటించారు. ఏం చెప్తారు మీరు? మేము కోరేది ఒకటే, ఇక్కడ సీసీఐ భూములు తీసుకున్నది మాకు 100 సంవత్సరాల ఫ్యాక్టరీ నడుస్తుందని అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న మినిమం రేటుతోని 782 ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది తక్కువ రేట్లో. అదే మాకు ఉద్యోగం కల్పించింది, కానీ అది ఎక్కువ రోజులు 10-12 సంవత్సరాల లోపట్లనే మా ఉద్యోగాలు వీఆర్ఎస్ పేరు మీద తొలగించడం జరిగింది. అప్పటికి వీఆర్ఎస్ మీద పోతే అందరూ రోడ్డు మీద పడ్డారు, ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది, పిల్లల పెళ్లి చేయలేకపోయిండ్రు. కాబట్టి మాది డిమాండ్ ఏమంటే, భూము ఫ్యాక్టరీ నడిపిస్తలేరు కాబట్టి మా భూములు మాకు ఇస్తే మీ కంపల్సేషన్ మేము రిటర్న్ ఇస్తాము, కానీ మా భూములు మాకు ఇవ్వండి, కానీ అది ప్రైవేటు పరంగా కానీ రియల్ ఎస్టేట్గా కానీ అమ్మకూడదు. రైతులకు రిటర్న్ ఇచ్చి భూమిని ఆదుకోవాలని ప్రతిసారి ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో ప్రతిసారి చెప్తా ఉన్నారు మీ ఫ్యాక్టరీ నడిపి, కానీ అది అంతా ఇంతవరకు ఫ్యాక్టరీ నడిపించే ఇది లేదు ఇంతవరకు. ఇప్పుడేమో ఉన్న తుక్కుని, ఉన్న మిషనరీని అమ్ముకోవడం జరుగుతుంది. అయినా మీదికెళ్ళి చెప్తున్నారు ఏమంటే పాత మిషనరీ అమ్మేసి కొత్త మిషనరీ, కానీ ఇంతవరకు క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇటు సీసీఐ మేనేజ్మెంట్ చెప్తలేదు, ఇటు ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా చెప్తలేరు, ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. కాబట్టి మా రైతులది ఒకటే డిమాండ్, మా భూములు మాకు ఇచ్చి మా అందరినీ కాపాడాలని మేము గవర్నమెంట్కు విన్నపం చేస్తున్నాం. అప్పుడు ఏ ధరతోటి మీరు భూములు ఇచ్చింది? దాదాపు 2,800 రూపాయలే ఎకరానికి. ఎలాంటి మేము డిమాండ్ కూడా చేయలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలలో ఎంతోమంది రైతు నాయకులు కానీ ఎవరో కానీ అందరూ డిమాండ్ చేస్తూ ఊళ్ళల్లోకి పోయి కలెక్టర్ల ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి అవన్నీ ఒప్పందాలు అయిన తర్వాతనే రాతపూర్వకంగా రాసుకొని ఆ ఒప్పందం ప్రకారమే వాళ్ళు డిమాండ్ చేసిన, రైతులు డిమాండ్ చేసిన నష్టపరిహారం ఇస్తున్నారు. కానీ ఆ రోజు మాత్రము మేమైతే ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత నిర్ణయిస్తే దానికి తలొగ్గి మేము మా భూములని అప్పనంగా అప్పగించడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము అమ్ముకొని ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నది. ఒక ఫ్యాక్టరీ నడపడానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక 5,000-10,000 మందికి ఉపాధి కల్పించడానికి వీలున్నటువంటి ఫ్యాక్టరీ అమ్ముకొని ఏం చేద్దామని ఆలోచన ఉన్నదో మాకు తిరిగి రైతులకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి అందరు మేము ఒకటే అవుతున్నాము, మా భూములు మాకు తిరిగి ఇవ్వండి, మా జీవనోపాధిని కొనసాగించుకొని మాకు భక్తుదేవుడు మేము బతకాల్సేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని టెండర్లకు కాల్ ఆఫ్ చేసిండ్రు, పిలిచి అంటే ఏం చేయబోతుంది? టెండర్ అయినా కానీ, స్క్రాబ్ టెండర్ అయినా కానీ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మేము భూ నిర్వాసితులు అందరం ఎదుర్కొని రాజ్యాంగపరంగా కోర్టు అధికారంతో కోర్టు ద్వారా కానివ్వండి, అదేవిధంగా కోర్టు లేకపోతే మా ప్రాణాలు అడ్డైనా కానీ మేము రైతులను అందరం ఏకమతాటిగా ఇచ్చి మేము మాత్రం ఈ స్క్రాప్ని తీసుకుపోయి ఆడకుండా. సీసీఐని అమ్మడం లేదు, ఖచ్చితంగా స్క్రాప్నే అమ్ముతున్నాం, మిషనరీకి సంబంధించి కానీ లేకపోతే వాహనాలు ఇవన్నీ అమ్ముతున్నాము, సీసీఐని అమ్మడం లేదని ఎంపీ గారు అంటున్నారు. అది అంతా అవాస్తవమైన మాటలు. ఎక్కడ కూడా ఎంపీ గారు ఈ మధ్యలో ఎక్కడ కూడా మీటింగ్ పెట్టలేదు. మరి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడినట్టు మాకు దాఖలాలు లేవు. కాబట్టి దయచేసి ఇకనైనా ఇట్లాంటి ఇప్పుడు మాటలు మాట్లాడకుండా ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఏదో ఒక సంకేతం వేయడానికి వాళ్ళు పూనుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ కనుక ఎసెట్ కనుక పోయితే వాళ్ళు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కొరకే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆదిలాబాద్ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటన చేస్తున్నారు తప్ప ఇదంతా ఏం కాదు. దయచేసి ఇప్పటికి కూడా మానుకోండి, ఇక్కడ ఉన్న ఎసెట్ని కాపాడండి, మీకే మంచి పేరు వస్తాయి. రానున్న తరాలు కూడా మీరే ఇక్కడ మంత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను మీరే ఉంటారు. కాబట్టి దయచేసి మీరే ఈ విధానాన్ని కొనసాగించకండి. ప్రభుత్వాలు ప్రజల కొరకే పాటుపడాలా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాల కొరకు లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల కొరకు పాటుపడి మన ప్రజల కడుపునోటు పుట్టగొట్టద్దు అనేది మా ఆలోచనగా ఉన్నది. 2.5 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉండే, అదేవిధంగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉండే. ఆ రోజులలో దాదాపు 4 రోజులు పోరాటం చేసిండ్రు. కేటీఆర్ అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన స్పందించారు. అంటే దీనికి కేంద్రం స్పందించడం లేదు, పెట్టుబడికి ముందుకు వచ్చలేదంటారు.
దీన్ని ఏమంటారు? అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే పనిచేయాలి తప్పితే అమ్ముకోవడానికి చూస్తే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏమవుతుంది, భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏమిటి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, పాత ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, అందరూ అప్పటి ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు, ఎంపీలు ఏం చేసిండ్రు, ఆదిలాబాద్ ప్రజలకు ఉపాధి కోసం ఇక్కడ అంటే ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ ఉండే కాబట్టి ఇక్కడ ఉపాధి ఇవ్వాలా, ఇక్కడ ఉన్న ఎడ్యుకేట్ చేయాలా. నక్సల్ ప్రభావిత ప్రాంతం ఇది ఆదిలాబాద్. వీళ్ళు నక్సలైట్ల వైపు మగ్గవద్దు అని చెప్పేసి ఆదిలాబాద్ ప్రజల కోసం ఇక్కడ ఉపాధి కోసం సీసీఐ కావచ్చు, స్పిన్నింగ్ మిల్ కావచ్చు, సాత్నాల ప్రాజెక్టు కావచ్చు, ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేసింది. కానీ ఇప్పుడున్న నాయకులు తమ స్వార్థమే చూసుకొని అమ్ముకుందామని చూస్తున్నారే తప్పితే ఆదిలాబాద్ ప్రజలకు ఏం చేయాలని సుఖ లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నారు, కానీ మేము కేటీఆర్ గారికి విన్నవించింది ఏమిటంటే, ఒకప్పుడు మీరు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న సామాగ్రి అమ్మడానికి ప్రయత్నిస్తే మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆదిలాబాద్లో ఉన్న 4 కోట్ల ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మున్సిపాలిటీకి మీరు ఒక పిటిషన్ బీఆర్ఎస్ తరఫున ఒక పిటిషన్ వేసిన వాటికి అప్పుడు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. సీసీఐ ఇప్పుడు డిస్మెంటల్స్గా మున్సిపల్ పర్మిషన్ లేదు, ఏం లేదు, మీరు తుక్కు అమ్ముకుంటున్నారు, డిస్మెంటల్ చేస్తామంటున్నారు. ఏ విధంగా అసలు ప్రభుత్వం ఉన్నదా లేకపోతే ప్రజలను సంపదందుకే ఉన్నదా అంటూ అనిపిస్తున్నది తప్పితే ప్రజల కోసం ఏం లేదు. అప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, మేము మీకు సాయం చేస్తాం, మీకు సాయం చేస్తామని అందరూ వచ్చింది. ఎలక్షన్ కాగానే ఓడ దాటంగానే ఓడ మల్లన్నట్టు తయారైంది తప్పితే ఆదిలాబాద్ ప్రజలకైతే ఎటువంటి ప్రయోజనం లేదు గెలిచినాక సుఖ. ఖచ్చితంగా టెండర్లను అడ్డుకుంటాము. ఏదైతే భూ నిర్వాసితులు ఏదైతే పరిశ్రమకు సంబంధించి నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున భూములను కూడా ఇచ్చాము, అప్పుడున్న నష్టపరిహారం చాలా తక్కువ రేటుతో ఇచ్చారు. అయితే తమ కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఉద్యోగం అవకాశం కల్పించినప్పటికీ కూడా సీసీఐ మూతపడ్డ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఉపాధి కోల్పోయాము. చాలామంది కార్మికులు కూడా ఉపాధి లేకుండా వీధిన పడ్డారు. ఇదే నేపథ్యంలో సీసీఐకి సంబంధించిన ఆస్తుల అమ్మకాలను అడ్డుకుంటాం. ఖచ్చితంగా సీసీఐని పునరుద్ధరించాలి. లేని పక్షంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే తమ భూముల తమకైనా అప్పగించాలని చెప్పి భూ నిర్వాసితులు ఏఐటీయూసీకి సంబంధించిన కార్మిక సంఘ నేతలు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎన్టీవీ, ఆదిలాబాద్.